ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ప్రతి ఒక్కరి మీద, మరీ ముఖ్యంగా చాలా యాక్టివ్గా రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్న, బలంగా వాయిస్ వినిపిస్తున్న వాళ్ళ మీద ఏదో ఒక కేసు పెట్టే ప్రయత్నాలు అయితే ఎంత బలంగా జరుగుతున్నాయో మనం రోజు చూస్తూనే ఉన్నాం. అండ్ తిరుపతి వేదికగా అటు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారైనా టీటీడీ వ్యవహారాలకు సంబంధించి అండ్ రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి వాళ్ళ కుమారుడు తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి గారు ఆయన చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉంటూ ఉంది. ఈ క్రమంలో వాళ్ళను కూడా టార్గెట్ చేయకుండా అయితే ఉంటారని చెప్పి అనుకోలేము. ఆ టార్గెట్ చేసే క్రమంలో వీళ్ళు పెడుతున్న కేసులు, ఎంచుకుంటున్నటువంటి అంశాలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. తాజాగా అటువంటి కేసుకు సంబంధించి హైకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. తిరుపతి రూరల్ మండలం తనపల్లి పరిధిలోని సర్వే నంబర్ 478లోని ఒక అప్రూవ్డ్ ప్రైవేట్ లేఅవుట్లోకి భూమన కరుణాకర్ రెడ్డి ఆయన అనుచరులు అక్రమంగా ప్రవేశించారని, యంత్రాల సహాయంతో కొన్ని మామిడి మొక్కలను ధ్వంసం చేసి వాళ్ళ సొంత పొలానికి రోడ్డు వేసుకొని అప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, దీనిపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని చెప్పి తిరుపతి జిల్లా కలెక్టర్ గత నెల 22న జిల్లా ఎస్పీని లిఖితపూర్వకంగా ఆదేశించారట. ఒక ప్రైవేట్ లేఅవుట్ లేకట వీళ్ళ అనుచరులప్పుడు జ్వరబడి ఏవో కొన్ని మొక్కలను ధ్వంసం చేసి చెట్లను వీళ్ళ పొలంలోకి రోడ్లు వేసుకున్నారు అని చెప్పి దీని మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోమని జిల్లా కలెక్టర్ ఎస్పీని లిఖితపూర్వకంగా ఆదేశించారట. అయితే ఈ ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుమారుడు అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గారి భార్య గారు, వాళ్ళ సతీమణి గారు రేవతి గారు, వీళ్ళ ముగ్గురు కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని తాజాగా జస్టిస్ లక్ష్మణ్ రావు గారు విచారణ జరిపి ఆశ్చర్యపోయారు. ఆయన ఏమని, ఒక ప్రైవేట్ అప్రూవ్డ్ లేఅవుట్ వివాదంలో కలెక్టర్కి సంబంధం ఏంటి? ప్రైవేట్ భూ వివాదంలో జోక్యం చేసుకునే అధికార పరిధి కలెక్టర్కి ఎక్కడుంది? భూమన కరుణాకర్ రెడ్డి ఆయన అనుచరులను గూండాలని చెప్పి కలెక్టర్ తన ప్రొసీడింగ్స్లో పేర్కొనడం ఏంటి? ఇంత తీవ్ర అభ్యంతరకరం ఇది. ఏ ఆధారంతో కలెక్టర్ వాళ్ళను గూండాలు అంటున్నారు? భూమన కరుణాకర్ రెడ్డిని గూండా అని ప్రొసీడింగ్స్లో ఉందట, ఆయన అనుచరులు గూండాలు అని. అసలు ఏ ఆధారాలతో వాళ్ళని కలెక్టర్ గూండాలు అంటున్నారు? కలెక్టర్ ఇంత దారుణమైన భాష ఉపయోగించడం ఏంటి? ప్రైవేట్ అప్రూవ్డ్ లేఅవుట్ యజమాని ఫిర్యాదే చేయనప్పుడు ఆ వ్యవహారంలో కలెక్టర్ జోక్యం చేసుకోవడం ఏంటి అని చెప్పి హైకోర్టు ఆశ్చర్యపోయింది. అండ్ ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా కలెక్టర్ను పేర్కొనడంపై అసలు వాళ్ళు ఏమంటారు, విస్మయం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేయండి అని చెప్పి జిల్లా ఎస్పీని కలెక్టర్ కోరితే ఫిర్యాదుదారుగా కలెక్టర్ని ఎట్లా పేర్కొంటారు స్వామి అని చెప్పి హైకోర్టు ఆశ్చర్యపోతూ ఉంది. ఇంకా నయం, ఎస్పీని ఫిర్యాదుదారు అనలేదు. ఎస్పీని కాకుండా కలెక్టర్ని ఫిర్యాదుదారుగా పోలీసులు పేర్కొన్నారంటే కలెక్టర్ మన శాఖ కాదు కదా అని చెప్పి కలెక్టర్ను ఫిర్యాదుదారు చేసేసారేమో అని చెప్పి హైకోర్టు పంచులేసింది. అయినా ఎస్పీని ఫిర్యాదుదారుగా చేర్చేంత ధైర్యం కింది స్థాయి పోలీసులకు ఎక్కడ ఉంటుందిలే అని చెప్పి కూడా వ్యాఖ్యానించింది. కలెక్టర్ని ఫిర్యాదుదారు చేయడం ఏంటి అని, మన శాఖ కాదు కదా చేసేద్దాం అనుకున్నారేమో అని చెప్పి ఆయన ఎస్పీని ఫిర్యాదుదారుగా చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిలే పోలీసులకు, కింద స్థాయి అంత ధైర్యం ఏడు ఉంటుంది అని భూమన కరుణాకర్ రెడ్డిని గూండా అని సంబోధించారు. సో ఓవరాల్గా ఈ పిటిషన్లో ఫైనల్గా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి అంటే, వాళ్ళ ఈ ఫిర్యాదు, ఈ ప్రొసీడింగ్స్ ఆధారంగా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకండి, విచారణ చేసుకోవాలంటే చేసుకోండి, వాళ్ళు విచారణకు సహకరించాలి, సో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకండి అని చెప్పి హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది.